ఆంక్షలు మీ ఇంటిని అద్దెకిచ్చారా లేదా భూమిని లీజ్కిచ్చారా అయితే జీఎస్టీ బాధకు సిద్ధంగా ఉండాలి. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టంలో కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. కొత్త పరోక్ష పన్నుల విధానంతో రాబడి మరింత పెరుగుతుందన్న అంచనాలతో మోదీ సర్కార్ ఉంది. ఇంటిని అద్దెకిస్తే జీఎస్టీ వడ్డన, భూమిని లీజుకిచ్చిన వస్తు సేవా పన్ను భారం, నిర్మాణంలో ఉన్న గృహాల కొనుగోళ్లపై కూడా జీఎస్టీ. లోక్సభలో జీఎస్టీ బిల్లుపై నేడు చర్చ. జీఎస్టీని జూలై 1 నుంచి అమల్లోకి తేవడానికి కేంద్రం వేగంగా పూర్తి చేస్తోంది. జీఎస్టీకి సంబంధించిన 4 అనుబంధ బిల్లులను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రవేశపెట్టారు. సెంట్రల్ జీఎస్టీ బిల్లులో కీలక ప్రతిపాదనలు చేశారు. ఇంటిని అద్దెకిచ్చినప్పటికీ లేదా భూమిని లీజుకిచ్చినా తప్పకుండా జీఎస్టీ చెల్లించాల్సిందే. అంతేకాదు, నిర్మాణంలో ఉన్న ఇంటిని ఈఎంఐలలో కొనుగోలు చేసినప్పటికీ వస్తు సేవా పన్నును విధిగా చెల్లించాలని కొత్త చట్టంలో పొందుపరిచారు. పరోక్ష పన్నులతో స్టాంప్ డ్యూటీల ద్వారా దీన్ని వసూలు చేయబోతున్నారు. కాకపోతే విద్యుత్ ఛార్జీలకు మాత్రం జీఎస్టీ నుంచి మినహాయించారు. జీఎస్టీతో దేశమంతా ఏకీకృత పన్ను విధానాన్ని అమలు చేయబోతోంది కేంద్రం. ఇవాళ లోక్సభలో బిల్లుపై చర్చ జరగబోతోంది. విపక్షాలు మాత్రం కేంద్రం ప్రవేశపెట్టిన 4 బిల్లులపై అసంతృప్తితో ఉన్నాయి. చర్చ తర్వాత సభలో జీఎస్టీపై ఓటింగ్ జరగనుంది. సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, రాష్ట్రాల వ్యాట్లను కలిపి ఒకే పన్నును జీఎస్టీ రూపంలో ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతానికి కమర్షియల్ బిల్డింగ్లపై మాత్రం సర్వీస్ ట్యాక్స్ విధిస్తున్నారు. గృహాలను అద్దెకిస్తే ఇప్పటి వరకు ఎలాంటి పన్ను లేదు. జీఎస్టీ అమలుతో ఈ మినహాయింపులు తొలగిపోతాయి. ఈ విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది. జీఎస్టీ అమల్లోకొస్తే ప్రజలు వివిధ రూపాల్లో చెల్లిస్తున్న పన్నుల వడ్డన తప్పుతుందని కేంద్రం గట్టిగా వాదిస్తోంది. ఉదాహరణకు, నిర్మాణంలో ఉన్న ఇళ్లపై ప్రస్తుతం 16% సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోంది. కాబట్టి జీఎస్టీ అమల్లోకొస్తే పన్ను భారం కేవలం 6% మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి వాణిజ్య అవసరాలతో పాటు ఇళ్లను ఎవరికి అద్దెకిచ్చినప్పటికీ జీఎస్టీ విధించాలన్న కేంద్రం నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు కాస్త షాక్ను కలిగించింది.